చెప్పమ్మా నీ ఫీలింగ్. స్కానింగ్ చూసావు కదా. ఏదో అనుకుంటే ఇంకేదో ఏదో అనుకుంటే ఏదో జరిగింది. అమ్మకి వెళ్ళాం, ఏదో జరిగింది. అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేద్దామనిలో పని అయిపోయాయి అక్కడ. జెండర్ రివీల్ చేసేయడం పాపం మా అమ్మకి తెలియలేదు. మా అమ్మకి సర్ప్రైజ్. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీరు వెనక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ విత్ లవ్. సో దీనికంటే ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. సో అది మీకు చూస్తే ఇది బాగా అర్థమవుతుంది అనమాట. మాకు జెండర్ ఎట్లా తెలిసింది అన్నీ అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తప్పకుండా వెళ్ళి చూడండి. ఆర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. సో దాని తర్వాత ఇది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎనీవే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా జెండర్ తెలిసిపోయింది కాబట్టి నేను దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నా బేబీ ఎవరో నాకు తెలిసింది కదా, సో అది కూడా నాకు మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మేము బయటకు వెళ్తున్నాం అనమాట. కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం ఈ హ్యాపీ మూమెంట్స్ని. ఎంత బాధ ఉన్నా, ఎన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నా ఆ ఫీలే కదా, దేవుడి దయ వల్ల అలా తెలిసిపోయింది. ఇంకా దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఫైనల్గా మనమైతే రెస్టారెంట్కి వచ్చేసాము. ఇది వచ్చేసి సుషి రెస్టారెంట్ అనమాట. దీనికి ఒకసారి వచ్చాము, అది కూడా నిధి వాళ్ళతో. సో అప్పుడు నాకు బాగా నచ్చింది, అందుకే అది గుర్తుపెట్టుకుని హస్బెండ్ ఈసారి ఎక్కడికే తీసుకొచ్చారు. అండ్ అమ్మకు కూడా ఇక్కడ సుషి టేస్ట్ చేపిద్దాం. ఇక్కడ ఫుల్ ఫేమస్ అనమాట. టోటల్గా సుషిలో డిఫరెంట్ టైప్స్ అన్నీ ట్రై చేసి ఫుడ్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మనం ఈరోజు అది టేస్ట్ చేయబోతున్నాం అండ్ మీకు కూడా చూపిస్తాను. సో మెన్యూలోనే చూస్తే మీకు బోలెడ్ అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి. సుషిలో కాంబో సెట్స్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ అన్ని టేస్ట్ చేయాలంటే కాంబో సెట్ పెడితే బెటర్ అనిపించింది మాకు. సో అదే చూస్తున్నా, అమ్మేమో పక్క నుంచి వద్దు అంటుంది. కొత్త ఫుడ్ ట్రై చేయాలంటే చాలా భయం అనమాట. సో ఎందుకైనా సేఫ్టీకి మంచిదని చెప్పేసి ఇక్కడైతే శాండ్విచ్ పెట్టాము. ఫ్రెంచ్ ఫ్రైస్ కంపల్సరీ మేము బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తాము. ఊరికి అట్లా టైం పాస్కి అనమాట. ఎందుకో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? ఎందుకంటే అందరి ఫేవరెట్ కదా. సో ఇక్కడైతే శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అప్పుడైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఇది నేను, హస్బెండ్, చంద్ర అన్న నలుగురం వెళ్ళామన్నమాట. ఫుడ్ అయితే కుమ్మేసాము. నేను ఆ రోజు తిన్న ప్రతి సుషి చాలా టేస్టీగా ఉంది. అండ్ అన్న వాళ్ళకి బాగా అలవాటు అనమాట. మేము నేమ్స్ అవి మర్చిపోయాము. ఇక్కడ మెన్యూ కార్డ్ చూసేసరికి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము ఏది ఆర్డర్ చేయాలో అని చెప్పేసి, అండ్ ఏది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ కన్ఫ్యూషన్ ఉండే అనమాట. ఆ రోజు ఆర్డర్ చేసింది ఇదేనా అదేనా అని చెప్పేసి గెస్ట్ చేయడానికే చాలా టైం పట్టింది మాకు. సో ఇక్కడైతే మా ఫేవరెట్ చికెన్ పాప్కార్న్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఓన్లీ సుషి మీద వెళ్దాం అనుకున్నాము, బట్ అమ్మ అయితే కొంచెం భయంగా చెప్పింది అనమాట. నేను తినలేను అని చెప్పేసి. అందుకే ఇట్లా శాండ్విచ్ ఇంకా చికెన్ పాప్కార్న్ ఇట్లా ఇవన్నీ ఆర్డర్ చేసామన్నమాట. అనవసరంగా ఏమీ తినకుండా అయిపోతుంది అని చెప్పేసి. బట్ ఆ రోజు ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఆ రోజు ఓన్లీ సుషినే తిన్నాము, బట్ ఈరోజు ఏంటంటే అన్నీ ట్రై చేసామన్నమాట. అన్నీ టేస్టీగా అనిపించాయి. సో ఫైనల్లీ మన సుషి కాంబో అయితే వచ్చేసింది. అమ్మ ప్లేట్ చూసి ఏంది బాబోయ్ అని చెప్పేసి అనిందనమాట. సో చాలా డిఫరెంట్గా ప్లేటింగ్ చేశారు, ఇక్కడ మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ సుషిలో డిఫరెంట్ టైప్స్ అనమాట. మేమైతే అన్నీ టేస్ట్ చేద్దాం, చూద్దాం, ఏదైనా బాగా నచ్చితే దాన్ని మళ్ళీ ఆర్డర్ చేసుకుందాం అన్నట్టు ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ నేనైతే అమ్మకి ఒక్కొక్కటి టేస్ట్ చూపిస్తున్నాను. భయపడుతుంది అమ్మ తినేటప్పుడు. అమ్మ ఎక్స్ప్రెషన్స్ చూడండి, మీకే తెలుస్తుంది అమ్మకి ఫుడ్ నచ్చిందో నచ్చలేదో మీరే గెస్ చేయండి. అమ్మకైతే ఫుడ్ అంతగా నచ్చలేదన్నమాట. సుషి అస్సలు ఎప్పుడు ట్రై చేయలేదమ్మ. సో ఓకే అనిపించిందంట అమ్మకి. ఏంటంటే ఫుడ్ ఎప్పుడు ఒకే టైప్లో కాదు కదా, డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది ఫుడ్. హస్బెండ్ అయితే నాతో ఎప్పుడు అలానే టేస్ట్ చేపిస్తారు డిఫరెంట్ ఫుడ్. నేను కూడా ట్రై చేస్తాను, మరీ ఇంత ఇదైతే చేయను. కొంచెం టేస్ట్ చేసి ఓకే అన్నట్టయినా తింటాను అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ మీతో చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే మనం ప్రెగ్నెన్సీలో ఫుల్గా కుక్ అయిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలండి, రా ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. అండ్ మెయిన్గా సుషిలో ఏంటంటే రా ఫుడ్ పెడతా ఉంటారు, అది చూసుకుని తినాలి మనం. ఇక్కడైతే నేను అన్నీ చెక్ చేసుకుని ఫుల్గా కుక్ అయిన ఫుడ్ మాత్రమే తీసుకున్నాను. మీలో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అండ్ చాలామంది అనుకోవచ్చు ఈ అమ్మాయి ఏంటి రా ఫుడ్ తినేస్తుందని, ఎందుకంటే సుషిలో అది కామన్. ఒక్కొక్కసారి రా ఫుడ్ పెడతారు, ఒక్కొక్కసారి ఫుల్లీ కుక్డ్ పెడతారు. సో ఇక్కడైతే నేను చెక్ చేసుకునే తిన్నాను. ఇక్కడైతే నేను ఒక్కొక్క సుషి టేస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే నేను కొంచెం తిని అది అమ్మకి నచ్చుతుంది అనిపిస్తే తినిపిద్దాం అని చెప్పేసి. సో అదే వేలో నాకు నచ్చింది అనిపించి ఇక్కడ అమ్మకి కొన్ని తినిపించాను అనమాట. ఎందుకంటే అమ్మతో నాకు అలా టేస్ట్ చేయించాలని ఆరాటం, కొత్త ఫుడ్. అప్పుడే కదా తెలుస్తుంది ఓకే ఈ ఫుడ్ ఇలా ఉంటుంది, ఆ ఫుడ్ అలా ఉంటుంది అని చెప్పేసి. బట్ అమ్మని ఆ రోజు అస్సలు నేను సాటిస్ఫై చేయలేకపోయాను అనమాట. అక్కడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను తినగలిగాను, నాకు
చాలా బాగా నచ్చింది ఫుడ్ అయితే. అమ్మకు అసలు అలవాట్లేదు కదా, అందుకే తినలేకపోయింది. సో మేమైతే తర్వాత ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము అమ్మ కోసం, ఇంకా తినలేకపోతుందని చెప్పేసి. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుండింది. ఇదేంటంటే తోమియం ఫ్రైడ్ రైస్ అనమాట. అక్కడ చాలా ఫేమస్ మాకు. నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానో లేదో తెలీదు, బట్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా చాలా బాగుండింది. అండ్ హస్బెండ్ అయితే స్పెగటీ ఆర్డర్ చేశారు. నేనైతే అసలు లైక్ చేయను. ఫ్రైడ్ రైస్ అయితే బాగా తింటాను, ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ టైప్స్లో ఫ్రైడ్ రైస్ చేస్తారు. మనం ఫ్రైడ్ రైస్ తినాలంటే మయన్మార్లోనేనండి. చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. మనకి ఎక్కడ దొరకదు అలాంటి ఫ్రైడ్ రైస్, అంత టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్లీ హస్బెండ్ స్పెగటీ అయితే వచ్చేసింది. ఆ రోజు ఇంకా ఎక్కువ షూట్ చేయలేదన్నమాట, ఎందుకంటే పొద్దున్న నుంచి నేను బాగా అలసిపోయి ఉన్నాను కదా. సో నేను అప్పటికే ఒక వీడియో షూట్ చేసి ఉన్నాను, ఇది కంటిన్యూషన్ కాబట్టి ఇంక నాకు బాగా అలసట వచ్చేసింది. సో షూట్ చేసినంత వరకు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అక్కడైతే మంచిగా ఫుడ్ ఫినిష్ చేసుకుని ఇంక ఇంటికి వచ్చి నైట్ అట్లా వాకింగ్ చేసామన్నమాట. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ పొద్దునుంచి ఏం జరిగాయో అవన్నీ నెమరేసుకుంటూ అలా మాట్లాడుకున్నాం అనమాట. సో ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, జెండర్ రివీల్ ఇవన్నీ ఉండబోతున్నాయి అనమాట. సో స్టే ట్యూన్. అవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి. మరి వీడియో నచ్చిందా లైక్ చేయండి. మరి మీరు లైక్ చేస్తేనే నాకు బూస్టప్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గాయ్స్.